తెలంగాణ రాష్ట్రం వైపు దావోస్కు వచ్చిన ఐటీ పెద్ద సంస్థలు చూస్తూ ఉన్నారు అంటే, పెట్టుబడులు పెడతా ఉన్నారంటే, ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కూడా భూమి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు దురదృష్టి తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ, పెట్టుబడి విధానాలు కానీ, పెట్టుబడి వ్యవస్థను సరళీకృతం చేయడం, సింగిల్ విండోలో పర్మిషన్లు రావడం, వారికి అవసరం మేరకు ప్రోత్సాహాలకు ఇవ్వడం, ఇది భూములు కానీ, కరెంటు కానీ, ఇతరత్ర సదుపాయాలని సకాలంలో కలగజేయడం వల్ల విదేశీ పెట్టుబడి సంస్థలకి నమ్మకం కుదిరింది. మీరు చూశారు, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తెలంగాణకి రాష్ట్రానికి వస్తుందంటే, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది కాంగ్రెస్ పార్టీ తిరగాల్సిన ఒక చరిత్ర. కళ్ళుండి చూడలేని ప్రతిపక్షాలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ పాలనలో ఏ రకంగా పాలన జరిగిందో ఒక్కసారి ఆత్మస్థుతి చేసుకోవాలి. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యంగానే మాటలు చెప్పడం, వాగ్దానాలు చేయడం, 10 ఏళ్ళు కాలయాపన చేశారు తప్ప ఈ విధంగా రాష్ట్రం మీద ఎప్పుడు కూడా దూరదృష్టితో పనిచేయలేదు. ఒక విజన్ లేకుండా పాలన చేశారు, శుతిలేని సంసారం నడిపారు. దాని కారణంగా ఇబ్బడి ముబ్బడిగా తిరిగి కట్టే పరిస్థితి లేనప్పటికీ కూడా ఒక సరైన వ్యూహం లేకుండా రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చినారు. స్తోమత లేని అప్పులు తీసుకురావడం వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి 6,500 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉంది. కేసీఆర్ యొక్క దూరదృష్టి లోపం వల్ల కట్టే పరిస్థితి లేకున్నా కార్పొరేషన్ల మీద, సొసైటీల మీద అప్పులు తేవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి అధిక ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ఒక విజన్, ఒక దూరదృష్టి, ఒక ప్రణాళిక కట్టడిగా చేయడం వల్లే, దాదాపు 7 మాసాలు కృషి వల్లే ఇవాళ దావోస్లో మనకి పెట్టుబడుల వర్షం కురుస్తూ ఉంది. నేను ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతరత్ర ప్రతిపక్ష